చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అయ్యా పోయిన తేప ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంత ఆగం చేయాలనో అంత ఆగం చేసి కూర్చున్నాడు కదా జగన్ రెడ్డి. అదే ముచ్చట మాట్లాడుకొచ్చిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏందయ్యా అని అంటే ఏపీ అంటే ఎట్లుంటుండే, అటు అమరావతిని ఆగం చేసిండు, ఇటు పోలవరాన్ని ఆగం చేసిండు. ఇక మళ్ళీ ముంచింది కాక మళ్ళీ మీదికెళ్ళి పొడుగు పొంకనాలు కొట్టిండు. ఏమున్నదా మొత్తం విధ్వంసం ఉండే. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక వికాసం వైపు పోతున్నది రాష్ట్రం. అందుకే విజన్ ఉండాలి అంట, అందుకే రాష్ట్రం మీద అవగాహన ఉండాలి అంట. ఊకనే ఇక రాజ్యం చేతులకు వచ్చింది కదా అని అక్రమ అరెస్టులు చేపించి కబ్జాలు చేపించి అరచకాలు చేసి ఆగం చేసి అంగట్ల కూర్చోబెట్టినాక ఇక ఏపీ అంటే ఏడికెళ్ళి అవుతుంది. అందుకే జనం కూడా మంచి ఆలోచన చేసిరు కాబట్టి ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది, అభివృద్ధి వైపు పోతున్నది. గట్ల గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏదైనా తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఏపీ జనాలు. ఇక ఈ కాంచెల అభివృద్ధి ఎట్లా పరుగులు పెడుతుందో చూడురి. చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ చెప్పుడు ఎందుకు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమో అంటున్నారు, ఒక పారి ఇందాం రారి. పోయిన 5 ఏళ్లు వెనుకకు తిరిగి చూస్తే ఏపీలా ఏం కూడా లేదులా. ఎక్కడికక్కడ విధ్వంస పాలన నడిచింది, రాక్షస పాలన నడిచింది. అంతేగాని అభివృద్ధి అయితే గొంతానన కనబడది. ఇక పోయిన గాలిపంక పార్టీ పాలన మొత్తం విధ్వంసమే. గత ప్రభుత్వం పోలవరం, అమరావతితో పాటు సాగునీటి ప్రాజెక్టులను కూడా సర్వనాశనం చేసి పెట్టిండ్రు. రాజకీయ కక్ష సాధింపులతోటి ఏపీ అభివృద్ధిని జగ్గులు అడ్డుకొని ఆగమాగం చేసి పెట్టిండని చెప్పి మస్తుగా గరమైండులా సీఎం చంద్రబాబు సారు. పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. ఇక జిల్లా కలెక్టర్లతోటి సమావేశం పెట్టి మొత్తానికైతే విధ్వంసం నుంచి వికాసం దిక్కు ఏపీ పయనిస్తున్నదని చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళ పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. ఇన్నరానుల్లా మరి నువ్వదిగానే కదా. ఇక గాలిపంక పార్టీ పోయి కూటమి సర్కార్ అచ్చుడితోటి ఏపీ ఇంత గాడికొచ్చిందనే చెప్పాలా. ఇక ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని 15% వృద్ధితోటే అర్ణాంధ్ర 2047 సాధ్యమైతది. ప్రతి అధికారి జనాలతోటి బాధ్యతగా ఉండాలా, గౌరవ భావంతో సంక్షేమ పథకాలు అందియాలి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో బిచ్చగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. వ్యవసాయంకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. పోయిన సర్కారు రైతులను ఏనాడు కూడా పట్టించుకోలేదు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించుకుంటా అండగా నిలబడతాం, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కూడా అందిస్తామని చెప్పి ఇక మొత్తం మీద రైతులకు భరోసా ఇచ్చుకుంటే పంకపాటి నేడు కాడెండ పెట్టిండు. ఏమయ్యా రావారావు పోయి పోలీసులతో పెట్టుకుంటే నడుస్తాదా అని లేకకున్న వారైతును. అట్లాంటే మరి పోలీసు వాళ్ళు ఏ సర్కారు ఉంటే వాళ్ళకు పనిచేస్తారు. నువ్వు మా అధికారంలోకి వస్తే మేము ఊకుంటామా, పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటావా అంటే ఏం చర్యలు తీసుకుంటావు? ఏం చర్యలు తీసుకుంటావా? ఇంకేమో ఎక్కువ మాట్లాడితే సపర్యాలు చేయించుకుంటావు నువ్వు. నీ సంగతి ఎవరికి తెలియదు. అసలు మీ ఆయామలే కాదు మరి రేవంత్ రెడ్డిని మీరు చెప్పంగానే పోయి అరెస్ట్ చేసింది వాళ్ళు. రాజ్యంలో ఎవరు ఉంటే వాళ్ళు చెప్పింది ఇంటారు. వాళ్ళు గాలదేముంటుంది, గాలతో పెట్టుకుంటా నేను వాళ్ళని అరెస్ట్ ఏంది వాళ్ళ సంగతి చూస్తా అంటే ఎట్లయితుంది అనుకుంటున్నావు? మీ రాజ్యం వచ్చినాక మీరు మీకే పని చేయాలి. వాళ్ళు ప్రతిపక్షానికి అయితే పని చేయరు కదా. గదన దృష్టిలో పెట్టుకో రాదురి అని చెప్పని హైదరాబాద్ ఎమ్మెల్యే ఉండే కదా రాజాసింగ్, ఆయన కేటీఆర్ కౌంటర్ ఇచ్చింది అనుకో రాదురి. కేటీఆర్ మాట్లాడి ఉండే కదా ఈ పోలీసు వాళ్ళ సంగతి చూస్తా అని, మా సర్కారు వస్తే మేము ఏం చేస్తాం అని చెప్పని అని ఉండే. ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఈయన వేసిండు అనుకో రాదురి కౌంటరు. వేసుకోరు మళ్ళీ మీరు కూడా కౌంటర్లు పడుతుండాలి కదా. మరి మేమున్నామని ఎట్ట కనపడాలి జనాలకు? ఇసోటి మాట్లాడుతుంటేనే అవుతుంది.
ఏమయ్యో కేటీఆర్ 10 ఏళ్ళు మర్చిపోయినవా ఎట్లా మీ సర్కారు ఉన్నప్పుడు ఎట్లా జరిగింది ఇప్పుడు బాలే మాట్లాడుకొస్తున్నావు ఇక మా నువ్వు చెప్తేనే కదా గాయాల రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేత్తిరి భలే ఉన్నావు పో ఏ సర్కారు ఉంటే గట్టే ఉంటారు పోలీసోళ్ళు గట్ల పట్టుకొని కచ్చబెట్టుకుంటావు అని చెప్పి మొత్తానికైతే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేటీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిండులా మరి ఏం మాట్లాడిండటరా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే పోలీసుల మీద చర్యలు తీసుకుంటామని కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసోడు ఫోన్ చేస్తాడు వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసోడు బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం ఇక గా మాటలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ అయితే గిట్లు ఇచ్చిండులా పోలీసు శాఖతోటి పెట్టుకోకు పోలీసోళ్ళు ఎవ్వల అధికారంలో ఉంటే గాళ్ళ మాటనే ఇంటారు కేటీఆర్ ఆదేశాలతోటే కదా పోలీసోళ్ళు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు గా ముచ్చట మర్చిపోయినరా ఎట్లా అదే సీఎం అయినాక రేవంత్ రెడ్డి ఏ పోలీసోళ్ళ మీదైనా చర్యలు తీసుకున్నాడా తీసుకోలే గంతే ఉంటది గాని గివేం మాటలు గివేం లెక్కలు అనంత పనిచేసిండు చూడుండ్రి ఇక బీజేపీ కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టిండ్రు అనవసరంగా కేసులు పెట్టి జైలుకు పంపిండ్రు నా మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపలేదా పోలీసోళ్ళు లీగల్ గానే పనిచేస్తారు కేటీఆర్ మర్చిపోయిండా ఎట్లా అని తీరుగా ప్రశ్నించిండులా మరి ఇక అమరావతి ఆశలు చిగురిస్తాయి అమరావతి ఏదో వాళ్ళు పోయిన తేప గాలిపంక పార్టీ వాళ్ళు చెప్పినట్టు డిజిటల్ అది ఇది కాదు కథ కాదు ఎట్లయితుందో చూడుండ్రి ఏదైతే మనం అమరావతి అనుకున్నామో కలలు కన్నామో ఆ అమరావతిని దేదేపమాన్యంగా వెలిగేటట్టు రైతులకు భరోసా ఇచ్చేటట్టు అన్నీ చేస్తాం మేము మీరేం టెన్షన్ పడొద్దని చెప్పి మంత్రి నారాయణ అనుకొచ్చిండులా ఏదో గాలిపంక పార్టీ వాళ్ళ లెక్క గాలి మాటలు చెప్తాం అనుకుంటారా ఎట్లా అప్పుడు ఏదైతే సింగపూర్ సిటీని మించాలన్నామో అదే తరీకలో జరుగుతుంది మళ్ళీ అందున జనం సొమ్మున అనుకునేరు కాదు సుమా సర్కార్ ఏదైతే విజన్ ఉన్నదో ఆ విజన్ తోటి అవుతుంది కానీ ఊకనే ఏదో జనాల కాడ పైసలు తీసుకొచ్చి చేసి అది చేసే రకం మేము కాదు గాలిపంక పార్టీ వాళ్ళు కాబట్టి తూర్పాల వచ్చినట్టు గాలికి పోయింది కానీ మనది అట్లుంటుందా మనది ఘనమైన పార్టీ ఘనమైన కూటమి ఘనమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మస్తు చెప్పుకొస్తున్నాడు ఈ సార్ ఒకసారి చూద్దాం రాజు ఇక ఏపీలో పోయిన 5 ఏళ్లు రాజధాని ముచ్చట దిత్తే 3 రాజధానులు 36 దర్వాజాలని లేనిపోయి మాటలు చెప్పి ఏపీ జనాలను మోసం చేసిండు జగ్గులు పైసలు కూడా మొత్తం హవాలా చేసిండనే చెప్పాలనులా కానీ 3 ఏళ్లల్లా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పుకొచ్చిండు 2014 నుంచి 19 దాకా 43,000 కోట్ల రూపాయలకు టెండర్లు విలిపించినాం అయితే జగ్గులు సర్కారు అమరావతి పనులను 5 ఏళ్లు ఆపింది ఇక మొత్తం ఆగమాగం చేసి కూర్చుండబెట్టింది ఐఏఎస్ జడ్జిల బంగ్లాలు కూడా జగన్ సర్కారు నిలిపేసిన ముచ్చట ఇక ఆయన చెప్పుకొచ్చిండులా చేసిన పనులు చెప్పేదే నాయే లోకమంతటా చూసే మళ్ళీ కొత్తగా ఏమున్నది కానీ ఇక ఇప్పటిదాకా మస్తుగా టెండర్లు పిలిచినాం పనులు చేసేందుకు కావాల్సిన యంత్రాలు తీసుకొస్తున్నాం ఇక పురాగా పని అయితే అవుతుంది ఎవ్వరు కూడా బాధపడద్దని చెప్పుకొచ్చిండు చూడుండ్రి మీకు తెలిసిందే గత ప్రభుత్వం నిర్వహణ వల్ల ఇదంతా కంప్లీట్ గా ముళ్ళ కంపలతో నిండిపోయింది అయితే ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని క్లియర్ చేశాము అయితే టెండర్లు కూడా దాదాపు 90% కంప్లీట్ చేసాము ఇంకా 2 డివిజన్లో కూడా చేయాలి ఎందుకంటే ఆ రోజు చేయాలంటే నీళ్లు ఉన్నాయి పోయిన ప్రొక్లైర్ చేసి వీళ్ళు నీళ్ళల్లో ఇబ్బంది పడుతుంటే దాన్ని ఆపడం జరిగింది అది కూడా క్లియర్ చేయమని చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తవుతుందండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక గదన్నట్టులా ముచ్చట ఎప్పుడు చూసినా కూడా 5 ఏళ్లల్లా రాజధాని ముచ్చట తీస్తే నేను చేస్తా 3 రాజధానులు ఇక 36 దర్వాజాలు 34 దర్వాజాలు పెడతా అని లేనిపోని మాటలు చెప్పి ఏపీ జనులను ఆగం చేసిండు హౌ జగ్గులు 3 గాని ఒకటంటే ఒకటనే తెచ్చిపెట్టినవా నీ సక్కదనం పాడుగాను ఎక్కడికక్కడ ఏపీని సర్వనాశనం చేసి పెట్టినావు నీ దెబ్బతోటి కోలుకోకుండా అయింది గాని కూటమి సర్కార్ అచ్చుడుతోటి ఇక మళ్ళా సీఎం చంద్రబాబు సార్ తొరవతోటి ఇక మొత్తానికైతే ఏపీ తప్పిన గాడి మళ్ళా గాడి మీదకి వచ్చింది ఇక అమరావతి నిర్మాణానికి జనాల సొమ్ము 1 రూపాయి కూడా ఖర్చు చేయము చేసేదే లేదు అని చెప్పి మొత్తానికైతే గట్టిగా చెప్పుకొచ్చిండు అని పాపం పాడైపోని ఈ సోప తేడా కలిసింది ఎక్కడి కథ ఏం కథ మరి ఏ వీటి కాడ వచ్చిందా మీకు పంచాయతీ మరి ఏమైనా అస్త్ర కార్డు వచ్చిందా వాటర్ కార్డు వచ్చిందా తిండి కార్డు వచ్చిందా అసలు మీరు సోప చేసుడే గమ్మతంటే మళ్ళీ అందులో ఫైటింగు
ఇది మామూలు ముచ్చట కాదులా. ఎందుకంటే ఎరికేనా కోడి పుంజులు రోజు చూస్తూనే ఉంటాం కదా. మరి పాలపిట్ట దసరనాడు తప్ప మళ్ళీ ఎన్నడు కనబడదు. ఆ పాలపిట్టకు కోడి పుంజుకు మరి ఏడొచ్చిందో పంచాయతీ తెలియదు కానీ తెగ కొట్టుకునే అనుకో రాదురి. భలే చెప్తామేమో కోడి పుంజుని పాలపిట్ట పొరుస్తుంది ముచ్చట పాడుగాను అని అనుకునేరు. కాదు నిజంగానే ఫైటింగ్ అయింది. మళ్ళీ అటెన్కా చీరు ఫైటింగ్ అయ్యే గెలిచిరు అంటే ఎవరు గెలవలే కానీ మళ్ళీ దోస్తులు అయ్యారు. నీ దోస్తాను పాడుగాను. ఇక మళ్ళీ ఎప్పటి కొట్టుకున్నారు జరసేపట్లనే దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అన్నారు. ఇక పోరు ఇద్దరు కలిసి మరి నన్ను క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ అవుతుంది కదా పోయి చూసిరా పోరు ఏ స్టేడియం కన్నా పోయి. టికెట్ అక్కర్లేదు కదా మీకు రెక్కలు ఉన్నాయి సర్రన ఎగిరితే స్టేడియం మీద ఆలొచ్చు. మళ్ళీ ఆడ కొట్టుకునేరు సుమా. కోడి పందాలు చూసిండ్రు గాని గీ పోటీ ఎప్పుడన్నా చూసిండ్రు రానులా. పీటెకును కోడికి పందెం నడుతుంది. అవు యాడ చూసినా గిదే ఈడియో మస్తుగా చక్కర్లు కొడుతుండ్రి చూడుండ్రి. ఇది నిజంగా ఆశ్చర్యపడాల్సిన ముచ్చట్నే మరి. కోడి పాలపిట్ట పోటీగా తలవడుకుంటా నువ్వా నేనా సైకి సై అని మొత్తానికైతే రంగానికి కాలు దువ్వినయుల్లా. ఇక గిది ఈయనతందుకు కొత్తగానే ఉన్నది గాని చూస్తే నువ్వదిగానే అంటారు మరి. ఇక గీ వీడియో సోషల్ మీడియాలో రింగన్న పురుగోలే గిర్రా చక్కర్లు కొట్టబట్టే. ఇంకా చూసిన వాళ్ళందరైతే ఆశ్చర్యపోతాండ్రు. పోటీ నడిమిట్లా ఇక వీళ్ళిద్దరి సోపతి కూడా నడిచింది. కొట్టుకొని మళ్ళీ ఏమనిపించిందో గాని సోపతి అయిన ఈ రెండు. ఇక ఇది చూసినోళ్ళు నవ్వు ఆపుకున్నాడు కష్టమే అవుతుంది కానీ జర్రా కావాలంటే చూద్దాం పాన్రి. అగ్గో చూసిన రానులా అంత ఊహించినట్టు కాకుండా ఆఖరికి ఓలు గెలుతారు అని అనుకున్నారు కదా. ఇటు కోడి కాదు అటు పాలపిట్టే కాదు రెండు సోపతి లెక్క మారినాయి. పోటాపోటీగా మొదలైన గీ ముచ్చట ఇక మొత్తానికైతే సోపటికి దారి తీసుడుతోటి నిజంగా ఆకర్షణీయంగా ఉన్నదని చెప్పి అందరూ అనుకొచ్చిండ్రు. గిసోంటి అరుదైన సంఘటనలు ఎప్పుడు ప్రత్యక్షంగా కనబడతాయి అనులా కనబడే అందుకే మీరు కూడా చూస్తారని పట్టుకొచ్చిన. లేని సొసైటీకి పర్మిషన్ ఇచ్చిన కథే చేస్తున్నాడు కదా మత్స్యశాఖ అధికారి. పర్మిషన్ ఎక్కడదే అక్కడ లేని దానికి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ జాలర్లకు పంచాయతీలు పెడుతుంది. కాకపోతే ఎట్లా మరి ఏమన్నా తీసుకోమరిగినవా లేకపోతే వాళ్ళన్నా ఇస్తుర్రా లేకపోతే ఎట్లన్నట్టు అని చెప్పి సూర్యాపేట జిల్లాలో మస్తు పంచాయతీ అవుతుంది మత్స్యశాఖ కాడ. చెరువు మీద ఆడ పర్మిషనే లేదా. నువ్వు పర్మిషన్ ఇచ్చి పట్టుకోమని చెప్తే ఎవరిదన్నట్టు ఆ సొసైటీ ఎట్లన్నట్టు అని చెప్పని అధికారి మీదకి ఇక కలెక్టర్ కాడికి పోయి కంప్లైంట్ చేసిరు అనుకో రాదురి. మీరు నేను తీసేస్తేనే మంచి మర్యాద అసలు కలెక్టర్ కండ్లు కప్పి కూడా చేసినట్టే కదా ఇదంతా అని చెప్పి అనుకొస్తున్నారు మత్స్యశాఖ అన్నలు. ఒక్కపారి చూద్దాం రారు వాళ్ళ బాధ ఏందో. ఎందుకంటే ఇక చేపలు పట్టుకుంటేనే బతికేటోళ్ళే మళ్ళీ పర్మిషన్ లేకున్నా కూడా ఇచ్చి పట్టుకోమని అంటే ఎట్లుంటుంది మరి. ఎక్కడెక్కడ చేతులు తడుస్తున్నాయి ఏం సంగతి అనేది అర్థమైతే లేదు. మొత్తం మీద ఈ అధికారి మాత్రం ఉండొద్దని చెప్పి అంటారు వాళ్ళు. ఇంతకు ఎవరా అధికారి ఆ కథ ఏందో చూద్దాం రారి. వెనక చేతులు దడిపినాక ముందట మస్తుగా కథలు నడతాయి. ఎక్కడికోయినా గాని కొంతమంది అధికారులు చేతివాటం లేదే పని నడిపిస్తలేరు. అది అసలైన పని కాదు. ఆ పని నడవద్దన్నా కూడా ఇక జరంత పైసలు చేతిలో పెడితే మాతోటి అవుతుంది మీకు కూడా అవుతుంది అన్నంత పని చేతురు చూడుండ్రి. ఇక ఇప్పుడు గీ సూర్యాపేట జిల్లా కాడ కూడా గట్లనే అయ్యింది. ఇక కాల పరిమితి అయిపోయిందట. అదేనులా కాలం అయిపోయిందట. అయినా కూడా జిమ్మలు పట్టుకునేందుకు హక్కు ఇచ్చిండ్రట చూడుండ్రి అక్కడ ఉన్న అధికారి. మరి ఇంకా గిట్లెట్లా నడుతుంది. ఇట్లా వద్దు ఇట్లా కానే కావద్దు ఎమ్మట్టెగ్గి అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఇక సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముంగట స్థానిక మత్స్యకారులు ఆందోళనకు దిగినరులా. ఇక ఓ త్యాప గాల మాటలనే ఈనద్దాం పాన్రి ముచ్చటేందో. జాయింట్ సొసైటీగా గత 60-70 సంవత్సరాల నుంచి మేము కలిసిమెలిసి ఉంటున్నాం, ఉమ్మడిగా ఉంటున్నాం. అటువంటి చర్యల్లో ఈ రోజు పిల్లమారు ఏంటంటే వాళ్ళకి చిగారు రాదు, సభ్యులు చేపలు రాదు. అయితే మేము కలిసిమెలిసి ఉండాలని మేము అంటాం, వాళ్ళు విడిపోవాలని వాళ్ళు అంటారు. అయితే ఇప్పుడు ఏ అధికారి వచ్చినా పోయిన అధికారి కూడా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. మా కోర్టులో కేసు ఉన్నది కదా, ఇవాళ నాగుల నాయక్ అన్నట్టు ఆయన లంచాలు తీసుకొని ఫిషింగ్ అట్టిస్తాడు, నైట్ చాలా ఎట్లా పట్టిస్తాడు. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్.
అగో ఇన్న రానుల్లా గదన్నట్టు అసలు కథ మత్స్యశాఖ అధికారులేని సొసైటీకి చేపలు పట్టుకునే అధికారం ఇచ్చిండట చూడుండ్రి. సూర్యాపేట జిల్లా పిల్లల మరి రాయనిగూడెం ఉమ్మడి చెరువుకు మత్స్యశాఖ అధికారి లంచాలకు మరిగి కలెక్టర్ కళ్ళు కప్పి అక్రమంగా గిట్ల జిమ్మలు పట్టేందుకు మంచిగా అధికారం ఇచ్చిండట. ఇక గందుకే గీ తీరుగా ధర్నాకు దిగిండట మత్స్యకారులు. మరి ఆళ్ళ బాధ ఆళ్ళదేనాయే. వెనకంగా చేతులు దడుపుకొని ముంగట కీలను ముంచుతా అంటే వాళ్ళు ఊకుంటారు రానుల్లా ఇలా చక్కదనం పాడుగాను. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వబెట్టి నన్ను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా. అమ్మని ఎవరన్నా మర్చిపోతామా చెప్పుర్రి. ఇక అటువంటిది అమ్మ చచ్చిపోతుంది అని తెలుసుకోగానే ఇక ఆ కొడుకు ఆమె పాదముద్రలు ఎట్లున్నాయి అట్లా ఉండాలనుకొని ఇక అదొకటి చేపిస్తురు కదా ఈ నడుమ. అగో అట్లా చేయించుకొని దశదిన కర్మ రోజు మొత్తం వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి ఈయన దిగిన ఫోటోలు అన్నీ వరుసగా ఎగ్జిబిషన్ లాగా పెట్టి పాపం అమ్మ జ్ఞాపకాలతోటి అల్లాడుతున్నాడు అనుకో రాదు. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసిండు. ఇక ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఫోటో దిగురు ఏం సంగతి అనేది అంతా అంటే ఆమెతో బతుకున్న రోజులు జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవన్నీ సజీవంగా ఉండేందుకు కొడుకు చేసిన ప్లాన్ మామూలుగా లేదుల్లా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మరి ఇక అందరికి ఇట్లా చేయాలి. అమ్మ మీద ప్రేమ ఉంటే ఒక ఇట్లా దాటుకోవాలి. చూడు ఎట్లుందో కథ. కనిపెంచిన అవ్వయ్యకు బుక్కెడంత బువ్వ పెట్టేతందుకే 7 రోజులు గివ్వి. ఎక్కడన్నా సూత తల్లిదండ్రులకు బువ్వ పెట్టాలంటే ఎట్లా తయారైతున్నారులా మేం చూడమన్నట్టే ఉన్నారు. కానీ అసొంటి రోజులల్లా తల్లి మీద ప్రేమను గొప్పగా చాటుకున్నాడు ఓ కొడుకు. నవమాసాలు కనిపెంచిన తల్లి కాలం చేసిందట. ఆమె లేకున్నా కూడా ఆమె గుర్తులు జీవితాంతం ఉండేటట్లు ఇక తల్లి మీద ప్రేమను గిట్ల వినూత రీతిలా చాటుకున్నాడు. పెంచి పెద్ద చేసిన తల్లి ఇక ఆయనకు కనబడదని తెలిసిన కొడుకు ఆమె పాదాలను అపురూపంగా చూసుకోవాలని అనుకున్నాడు. కిందపడి మెదడుల రక్తం గడ్డగట్టుడితోటి ఆమె బతకదని డాక్టర్లు చెప్పిండ్రట. ఇక ఆమె బతుకుండగానే పాదముద్రల అచ్చులు తీసుకొని పాదాల నమూనాలను తయారు చేసి తల్లి మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడుల్లా. ఇక కావాలంటే చూడుండ్రి చూసిన రానుల గాజల్మరలా ఎట్లా పెట్టిండో భద్రంగా. ఇక ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలున్న మార్కెట్ ఏరియా కాడ అయింది. ఇక ఈయన పేరు అల్లి శరతు, ఈయన తల్లి పేరు లక్ష్మి. ఇక నడుమిట్లనే జీవిడిచిందట. ఇక ఆమె జ్ఞాపకాలను పదలవరుచుకునేందుకు తల్లి పాదముద్రలను ఇక గిట్ల అద్దాల అల్మారాల భద్రపరిచి తల్లి దశదిన కర్మల రోజు చిన్ననాటి పోటువలను ఎగ్జిబిషన్ గా పెట్టి అందరికి ఆదర్శంగా నిలిచిండు. అయిపోయి గుండ్లవాగు కూడా అంటుంది, గుట్కు అంటుంది. అటేమో వరి ఎండిపోతుంది, ఇక రైతుకేమో గుండె మండిపోతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నీళ్లు ఎవరు పోయాలి, ఏం సంగతి. గిట్ల కరువు వచ్చినేమో కాంగ్రెస్ ఇట్లా ఎక్తాలకే అనేమో అక్కడ జనాలంతా అనుకొస్తున్నారు. మరి ఎట్లయితుందో ఏం కాదో కానీ ఆయకట్టు మొత్తం ఆగమయ్యేటట్టు ఉన్నది. ఇటేమో పంటలు వండేటట్లేవు, అప్పులు తెచ్చి తిప్పలు తెచ్చి ఆగం చేస్తే ఇక రైతన్నకు మిగిలేదు, కాకరికి ఎండిపోయిన వరిగడ్డి అయ్యేటట్టున్నది. ఇక ఎట్లా చేయాలరా దేవుడు అనేమో నెత్తికి చేతులు పెట్టుకున్నారు రైతులు. ఇక ఇటు సర్కారు ఏమో చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక మరి ఎట్లయితుందో ఏం కాదో కానీ రైతుల పరిస్థితి అయితే ఏం బాగాలేదు. మొత్తం ఎట్లయిపోయిందో చూడరు ఒక పరిగిటు. కండ్ల ముందే ఆశలు ఆవిరైపోతుంటే అన్నదాతలకేటు అర్థం కాని పరిస్థితి వచ్చి పడ్డది. గుండ్లవాగు ప్రాజెక్టు నుంచి వెళ్ళి ఆఖరి సాగుదాకా నీళ్ళొస్తాయనే ఆశతోటి వరి పంటనేసుకున్న రైతులకు అరిగోస పడ్డదులా చూడుర్రి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కాడున గుండ్లవాగు కింద వేసిన వరి పొలాలకు నీళ్ళందక పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. గుండ్లవాగు నీళ్ల మీద ఆశలు పెట్టుకున్న రైతులు గా వాగుల నీళ్లు రాక పొలాలు ఎండిపోవడంతోటి కన్నీటి పర్యంతం అవుతున్నారు. నీళ్లు లేక చేతికొచ్చిన పంటను సాగు చేయలేక ఇడిసబెడుతున్నామని చెప్పి వాపోతుండ్రు పాపము. మా గత 40 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాము. మా తాతలు మా అయ్యలు గిట్లా కొట్టుకున్న భూములు ఇవి. ఈ భూములకు పట్టాలు ఇచ్చిర్రు. పట్టాలు ఇచ్చిన కానీ ఇంతవరకు ఎవరు సుతా అడ్డం రాలేదు. ఈ గుండా ఫ్యాక్టరీలో నీళ్లు ఉన్న రోజులు ఈ పంటలు పండేది. గుండా ఫ్యాక్టరీలో నీళ్లు ఎండిపోయినాయి. కానీ ఇక్కడ వాగులో నీళ్లు లేక మా పొలాలు ఎండిపోతున్నాయి. బోర్లు వేసుకుందామంటే ఎవరు సుతా ఇక్కడ స్పందించలేరు. ఈ పంట ఎండిపోతుంది. ఎండిపోయిన క్రమంలో కనీసానికి నీళ్లు లేక మస్తు ఘోరంగా ఎండిపోతుంది. నేను 5 లక్షల రూపాయలు తెచ్చి నా బిడ్డ పెళ్లి చేసి ఆ అప్పుకు కనీసం వడ్డీ కడదామని సుతా ఈ పంట పండటం లేదు. ఈ ఎండిపోతాను సార్. దయచేసి మీరు ఈ మీడియా ద్వారా మాకు మంచి కల్పించాలని మేము మిమ్మల్ని పంట పొట్టకచ్చే దశలా నీళ్లు లేకపోవడంతోటి మొత్తం ఎండిపోతున్నదని రైతులు ఆందోళన పడుతున్నారు. పంటకు పెట్టిన పైసలల్లా వేల రూపాయల పెట్టుబడులు కండ్ల ముంగట్నే ఆవిరైపోతే రైతు కట్ట కన్నీ రాగుతలేదు. దాదాపు 180 ఎకరాలకు మీదనే వరి సాగు చేసిండ్రట. ఇక పంట పొట్ట దశకు అచ్చటాలకు గుండ్ల ప్రాజెక్టు వాగుల నీళ్లు లేకపోవడంతోటి పంట ఎండిపోతున్నదని రైతులు బగ్గ బాధపడబట్టే నీళ్లు లేక పొలం మొత్తం బీటలు వారింది. ఇక ఏం చేస్తారు చెప్పుండ్రి. ఏడి కాడ తెచ్చిన పైసలని ఆవిరి కాబట్టి పంట చేతికి రాకపోయే. ఉన్నప్పు అప్పు మీదనే ఉంటే ఇంకొకటి వచ్చి పడబట్టే ఏందో కథ అర్థం కాకుంటున్నదని రైతన్నలైతే బాగా బాధపడుతున్నారు. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5.
ఇక ఉంటా.